రాజకీయంగా తనకు అవకాశాలు కల్పిస్తానని ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వంచాడంటూ ఆ మధ్యన ఒక తెలుగుదేశం నాయకురాలు బెంగుళూరు నుంచి స్టేట్మెంట్లు ఇచ్చింది. నన్ను వాడుకున్నావు కదా నువ్వు అది ఇది అని చెప్పేసేసి. ఇప్పుడు ఆమెని నిన్న చంద్రబాబు గారిని కలవడానికి వెళ్తే అరెస్ట్ చేసి అవతలకి పంపించేశారట. ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ మహిళా నేత చల్లా వెంగమాంబ కీలక ఆరోపణలు చేశారు. టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం మింజమూరులో జరుగుతుందని తెలిసి వెళ్ళటానికి ప్రయత్నిస్తే పోలీసులతో ఎమ్మెల్యే కిడ్నాప్ చేయించారు. దొత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ ఆలయ ప్రాంగణంలో ఆ మీడియాతో మాట్లాడారు. మింజమూరుకి సీఎం వస్తున్నారని తెలిసి సమాజానికి సేవ చేయాలని తపంతో నా ఆలోచనలు పంచుకోవాలని బెంగళూరులో ఉన్న నేను వచ్చాను. అయితే పోలీసులు కార్ చెక్ చేయాలని నన్ను కిందకి దించి బలవంతంగా మరో కారులో కారు డ్రైవర్ని మన బ్రదర్ని మరో కారులో బలవంతంగా ఎక్కించారు. ఆ తర్వాత మా సెల్ ఫోన్లు తీసేసుకున్నారు. సీఎం సభ అయ్యి ఆయన వెళ్ళేంత దాకా మమ్మల్ని నిర్బంధించి సాయంత్రం వదిలిపెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో సయోధ్యకు చేసుకోవాలని మహిళా ఎస్ఐ నాతో చెప్పింది. ఇదంతా ఎమ్మెల్యే కుట్ర అనే విషయం దాంతో అర్థమైంది. ఎమ్మెల్యే నాతో వ్యవహరించిన వైఖరి చంద్రబాబు చెప్తాననే భయంతోనే నన్ను కిడ్నాప్ చేయించారంటూ మండిపడ్డారు. నన్ను ఇక్కడ కాకుండా విజయవాడలో వదిలిపెట్టే ప్రయత్నం జరిగింది. ఎమ్మెల్యే నన్ను ఇంకా వదలకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ వాపోయారు. విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు.